మిత్రులారా నమస్తే. కేజ్రీవాల్ దెబ్బ తట్టుకోవడం బీజేపీ వాళ్ళ వల్ల అయ్యేటట్టుగా కనిపించడం లేదు. వాళ్ళు ఎన్ని ఎత్తులు వేశారు. ఇక కేజ్రీవాల్ ఒకే ఒక ఎత్తు వేస్తాడు. చదరంగం మీకు తెలిసే ఉంటుంది. రాజును బంధించడానికి గుర్రాలు కదుపుతారు, ఏనుగులు కదుపుతారు, శకటాలు కదుపుతారు, బంటులు కదుపుతారు, మంత్రిని కదుపుతారు. అన్ని రకాలుగా చుట్టుముట్టడానికి అష్టదిగ్బంధం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే కేజ్రీవాల్ని కూడా ఎన్నో రకాలుగా ముట్టడించడానికి, ఆయన పరువు తీయడానికి, అవినీతిపరుడైన ముద్ర వేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేశారు. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన మొత్తానికి బయటకు వచ్చాడు. ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలనుకున్నారు, అవ్వలేదు. ఒక్క కార్యకర్త కూడా అటు ఇటు వెళ్ళలేదు. సరే, బయటికి రావడంతోనే ఆయన ఒక బాంబు వేస్తాడు ఎప్పుడైనా సరే. మన లోక్సభ ఎన్నికల సందర్భంగా జూన్లో తాత్కాలికంగా బెయిల్ వచ్చినప్పుడు ఒక బాంబు వేసాడు. అది అందరికీ మనకి గుర్తు. ఆ ప్రకంపనలు ఇంకా బీజేపీ వాళ్ళ సర్కిల్స్లో జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు బయటికి రావడం ఏమిటి? ఇదిగో 48 గంటల్లో నేను రిజైన్ చేస్తున్నాను అన్నాడు. ఎందుకు? వాళ్ళు ఢిల్లీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎవరు? బీజేపీ వారు. అన్ని ఎత్తులు వేశారు, ఏమీ ఫలించడం లేదు. కాకపోతే లోక్సభలో 7కి 7 స్థానాలు గెలిచారు. ఢిల్లీలో 54% ఓట్లు సంపాదించుకున్నారు. ఇక ఎలాగైనా సరే అష్టదిగ్బంధం చేసి కేజ్రీవాల్ని అలా దిష్టిబొమ్మలా ఒక చోట కూర్చోబెడితే ఏ అధికారం లేకుండా కేవలం ముఖ్యమంత్రి అని ఒక విగ్రహ పుష్టిలాగా ఆయన అక్కడ కూర్చోబెట్టి మనం పబ్బం గడుపుకోవచ్చు అని అనుకున్నారు. మొత్తం మీద కేజ్రీవాల్ కోర్టుల పుణ్యమాని బయటకు వస్తూ ఉంటాడు. ఆ కోర్టుల పుణ్యమాని బయటకు రావడమే కాదు, కోర్టులు సిబిఐని ఎలాంటి మొట్టికాయలు వేసాయో, ఎన్ని చివాట్లు పెట్టాయో మనకు తెలుసు, మనం చూసాం. 22 నెలలు 22 months మీరు ఎట్లా వెయిట్ చేశారు ఆయన అరెస్ట్ చేయడానికి? ఆయన ప్రశ్నించడమే కాదు, మీరు పంజరంలో చిలకలా వ్యవహరిస్తున్నారు, ఎవరో సిబిఐ వాళ్ళు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది, అది పోగొట్టుకోండి అని మెత్తగా చేవాట్లు కూడా పెట్టింది సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సో ఈ విధంగా కూడా అంటే ఎవరి పంజరంలో ఎవరి చిలకలో మనం తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ, ఎన్నికల కమిషన్ కానీ ఇవన్నీ కూడా చిలకలే. ఆ పంజరం ఏమిటో మనకు తెలుసు. ఇదంతా కూడా ఒక్క న్యాయమూర్తి చేసిన ఒకే ఒక వ్యాఖ్యతో ఎవరెవరి పరువు ఏ విధంగా పోవాలో పోయింది. సరిగ్గా దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు కేజ్రీవాల్ బయటకు రాగానే నేను రిజైన్ చేస్తున్నాను అని దెబ్బకి వాళ్ళు వేసిన అనేక ఎత్తుల్ని ఒకే ఒక ఎత్తుతో చిత్తు చేయడం అనేటటువంటి రాజనీతిజ్ఞత అని అంటామే, అది ఆ పొలిటికల్ పరిపక్వత ఆయనకుంది. ఈ కాలంలో ప్రత్యర్థి ఎన్ని ఎత్తులు వేస్తాడో అన్ని ఎత్తులను చిత్తు చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నవాడే ఈ రోజుల్లో ఈ రాజకీయ వాతావరణంలో బతికి బట్ట కట్టగలడు, లేదంటే లేదు, మఠాష్ అయిపోవడమే. సో దెబ్బకి ఆయన రాగానే కాళ్ళు చేతులు కట్టేశారు. ఏమి చేయడానికి లేదు. ముఖ్యమంత్రిని అనిపించుకోవడం తప్ప ఆయన ఒక ఫైల్ మీద సంతకం పెట్టడానికి లేదు, చీఫ్ మినిస్టర్ కుర్చీలో పోయి కూర్చోవడానికి లేదు, ఏమీ లేదు, ఏం చేయడానికి లేదు. సో అలాంటప్పుడు ఎందుకు? అవినీతిపరుడైనప్పటికీ కూడా పదవిని వదలడానికి సిద్ధంగా వీడు లేడు, ఇలాంటి ముఖ్యమంత్రి మీకు కావాలా అని బీజేపీ వాళ్ళు అడుగుతారు రేపొద్దున ఎన్నికల్లో. ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి ఒకే ఒక్క దెబ్బకే అన్ని పిట్టలో పడేటట్టుగా కొట్టాడనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆయన రిజైన్ చేస్తాడు రేపొద్దున, 48 గంటల్లో రిజైన్ చేస్తాడన్నాడు నిన్న. సో రేపటికి 48 గంటలు అవుతాయి, రేపు రిజైన్ చేస్తాడు. అసెంబ్లీని రద్దు చేయమని అడుగుతాడు. తాత్కాలికంగా ఒక ముఖ్యమంత్రిని పెడతారు. ఈ 2-3 నెలలు కూడా ఢిల్లీ ప్రజలకి ఎలాంటి అసౌకర్యము లేకుండా పనులన్నీ సజావుగా జరిగేటట్టు కూడా ఆయన చర్యలు తీసుకున్నాడన్న మంచి పేరు కూడా సంపాదించుకుంటాడు. ఇంకొకటి, రేపు నవంబర్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి, జనవరిలో జార్ఖండ్ జరగనున్నాయి, ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగాలి. కానీ ముందుగా మహారాష్ట్రతో పాటే మాకు ఎన్నికలు జరపండి అని ఈయన అడుగుతాడు. సరే, ఈయన అడిగితే ఎన్నికల కమిషన్ సరిగ్గా అప్పుడే పెట్టాలని రూల్ ఏమీ లేదు. ఏ పంజరంలో ఏ చిలక ఎవరి మాట వింటుందో మనకు తెలుసు కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పలేం. ఈయన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పలేం, కానీ బ్రహ్మాండమైన ఎత్తు అయితే వేశాడండి. ఇక అందరూ కూడా వాళ్ళు జుట్టు పట్టుకొని పీక్కోవాల్సిందే.
ఏం చేయాలి దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి మహారాష్ట్రతో జరిపించాలా లేకపోతే జార్ఖండ్తో జరిపించాలా? ఇక్కడ ఒక సారూప్యత ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, జార్ఖండ్కి ఒక సారూప్యత ఉంది, ఒక ఈక్వాలిటీ ఉంది. ఇంటర్నల్ థ్రెడ్గా ఒకటే ఉంది. అది ఏమిటయ్యా అంటే ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు అవినీతి ఆరోపణల మీద. ఒక్క ఆరోపణ నిరూపించుకోలేక బెయిల్ మీద రావాల్సి వచ్చింది, బెయిల్ మీద బయటికి పంపించాల్సి వచ్చింది కోర్టులు. జార్ఖండ్ ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ చేశారు, ఆయన్ని ఏ ఆరోపణ రుజువు కాలేదని ఆయనకి బెయిల్ ఇచ్చారు. మహారాష్ట్రలో మొన్న ఎన్నికల్లో అడ్డంగా దెబ్బతిన్నారు, బొక్క బోర్లా పడ్డారు. ఎందుకు? అక్కడ శివసేనని విచ్ఛిన్నం చేసి, అక్కడ ఎన్సీపీని విచ్ఛిన్నం చేసి, ఆ రెండు గ్రూపులతో కలిపి అక్కడ అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు అనేటటువంటి ఒక అపప్రథ ఏదైతే ఉందో, ఒక నింద ఏదైతే ఉందో వాళ్ళు మోస్తూ లోక్సభ ఎన్నికలకు వెళ్ళారు, అక్కడ బొక్కబోర్లా పడ్డారు మనకు తెలుసు. ఇక అసెంబ్లీ ఎన్నికలు ఏమవుతాయా అనేటటువంటిది వాళ్ళకి ముందుగానే ఆ జ్ఞానం ఉంది. అంత అజ్ఞానం ఏమీ లేదు వాళ్ళకి. బీజేపీ వాళ్ళకి అంతా తెలుసు ఏం జరగబోతుంది అనేటటువంటిది. కనీసం ఢిల్లీ ఎన్నికల్లోనైనా సరే మనం విజయం సాధించాలి ఇరకాటంలో పెట్టి కేజ్రీవాల్ని అని వాళ్ళు అనుకున్నారు. హర్యానా ఎన్నికలు జరుగుతున్నాయి కదా, 5వ తేదీన హర్యానాలో పోలింగ్ కదా, 8వ తేదీన రిజల్ట్ కదా. కాంగ్రెస్కి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కడ ప్యాక్ట్ కుదరలేదు కదా. ఈ సమయంలో కేజ్రీవాల్ బయటికి వచ్చి ఏం చేస్తాడు? కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడతాడు. అది ఎవరికి లాభం? మనకే లాభం. కాబట్టి కేజ్రీవాల్ రావడం వల్ల అంతా కూడా శుభపరిణామాలే మనకని వాళ్ళు అనుకున్నారు. అవన్నీ ఆ శుభ పరిణామాలన్నింటినీ కూడా అశుభ పరిణామాలుగా మార్చేసేటువంటి ఒకే ఒక నిర్ణయం కేజ్రీవాల్ తీసుకున్నాడు. సరే, వాళ్ళు జరుపుతారా, ఎప్పుడు ఎన్నికలు జరుపుతారు ఏమిటి అనేటటువంటిది కాదు, కానీ వాళ్ళు 100 ఎత్తులు వేస్తే ఒకే ఒక ఎత్తుతో చిత్తు చేయడం అనేటటువంటిది కేజ్రీవాల్ నేర్పరితనం, ఆయన ప్రతిభ. ఆయన ఒకటే మాట అంటున్నాడు, ఈ న్యాయస్థానాలు కాదు, నేను ప్రజా న్యాయస్థానంలో తేల్చుకుంటాను. आपका केजरीवाल ईमानदार है या गुनेगार है, आप बताइए అంటే ఆయన అక్కడ నాయకులతో పాటు పెట్టినటువంటి సభకి విచ్చేసినటువంటి అశేష జనసందోహం ఆప్ ఇమాందారే అన్నాడు. నేను రాజీనామా చేస్తున్నానంటే వద్దు అని ఆకాశం దద్దరిల్లేలా అరిచారు. ఉంది అక్కడ ఇంకా ఎక్కడ కేజ్రీవాల్ పరువు ఇంచి కూడా పోలేదు. गली गली में जाऊंगा, घर घर जाऊंगा, हर दिल्ली वासी से मैं पूछूंगा, आपका కేజ్రీవాల్ అవినీతి పరుడా లేదా నిజాయితీ పరుడా చెప్పండి అని అడుగుతాను, అక్కడ తేల్చుకుంటానని అన్నాడు. ఇక మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం తేల్చుకుంటారు చూడాలి. ఈ కేజ్రీవాల్ వేసినటువంటి ఈ ఎత్తు మామూలు ఎత్తు కాదు. ఇక మనం సినిమా పాటలో కేక అంటారే, ఆ కేక పెట్టాడు. ఇక దెబ్బకి కాక మొదలైంది బీజేపీలో. వీళ్ళు ఇంకా ఏం ఎత్తులు వేస్తారో మనం చూడాలి. ఏది ఏమైనా బీజేపీని ఇరకాటంలో పెట్టేటటువంటి నిర్ణయం అయితే కేజ్రీవాల్ తీసుకున్నాడు. ఆ నిర్ణయం పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేది ముందు చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం విజేతగా కేజ్రీవాలే నిలబడుతున్నాడు. కోర్టు నుంచి బయటకు వచ్చాడు, ప్రజా కోర్టులో కూడా విజేతగా నిలబడతాను అన్న ధైర్యంతో ఉన్నాడు. ఆయన వెనక ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఉన్నారు. పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం కేజ్రీవాల్దే పై చేయింది. ఇది మిత్రులారా ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.